చేస్తూ ఉండేవాడిని. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి నేను చెన్నై వెళ్ళిపోయాను. ఉన్న ఈ 2 ఇయర్స్ నేను కంటిన్యూగా సేవ చేశాను కానీ లియోలో. తర్వాత చెన్నై వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను దాని గురించి పట్టించుకోవాలి. తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉషారాణి గారు, నా వైఫ్ బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ, వారు మేము రోజుకి కనీసం 300 నుంచి 500 మందికి ఫుడ్ పెట్టేవాళ్ళం. ఎప్పుడు కరోనా వచ్చినప్పుడు రోజు డైలీ 300 నుంచి 500 మందికి. అప్పుడు ఉషారాణి గారు ఆ కోట్ వేసుకొని లైన్స్లో కోట్ వేసుకొని సర్వ్ చేసేది. మరి నా మిస్సెస్ను ఆవిడ పొద్దున్న 4ంటికి లేచి నేనేదో హోటల్ మీద తెచ్చేవాడిని. అప్పుడు హోటల్ నుంచి ప్యాకెట్స్ తీసుకుని వచ్చి 300 నుంచి 500 రూపాయలు అట్ ది రేట్ ఆఫ్ 30 రూపీస్కి ఇచ్చేవాడు సింహపురి హోటల్ వాళ్ళు. అక్కడి నుంచి ఫుడ్ తీసుకుని వచ్చి 11 o'clock అయితే నా వైఫ్కి ఉషారాణి గారికి సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. మేము కూడా మా స్వహస్తాలతో వండాలని చెప్పి పొద్దున్న 4ంటికి లేచి రోజు పులిహార అంటే 100 ప్యాకెట్ తయారు చేసి వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సేవ చేస్తున్నప్పుడు ఆ లైన్ కోటును మటుకు మర్చిపోయేది కదా ఆవిడ. ఎట్టి పరిస్థితుల్లో ఆ కోట్ వేసుకొని సర్వ్ చేసేది. ఏంటమ్మా అని ఎప్పుడు అడిగితే ఇది మా ప్రోటోకాల్ అండి అని. ఓకే, వెరీ గుడ్. అప్పుడు షీ ఇన్స్పైర్డ్ మీ అండ్ ఇంట్రడ్యూస్ రాఘవ్ గారు, డాక్టర్ రాఘవ్ గారు. సో అంటే నేను అవాయిడ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశాను కానీ అన్ని ప్రయత్నాల్లో ఆవిడ సక్సెస్ అయ్యారు. నన్ను లైన్స్ మెంబర్గా చేర్చారు. రాఘవ్ గారు మరియు మా విఠల్ గారు, వీళ్ళందరూ, విఠల్ గారు మా రాఘవ్ గారు చాలా స్ఫూర్తిదాయకంగా ఆయన రోజుకి 20 ఫోటోలు పెట్టి ఏ మూమెంట్ జరుగుతున్న లయన్స్ క్లబ్లో ప్రతి మూమెంట్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా చూసేవాడు, విసుకునేవాడు. వేరే వాళ్ళు అయితే నేను చూడకుండానే చేసేస్తాను కానీ లయన్స్ క్లబ్ అనేసరికి నేను విఠలరావు గారు పంపించి ప్రతి మూమెంట్ చూసుకునేవాడిని. చూసుకున్న తర్వాత దీంట్లో నాకు ఇవ్వటం, ఇంతమంది పెద్దలు వైద్యపడి విచ్చేసిన సీనియర్ మోస్ట్ లైన్ మెంబర్స్కి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇంతమంది పెద్దలు, ఇంత అనుభవం గల లైన్స్ అందరూ కలిసి నాకు ఈ గురుతరమైన బాధ్యత 25-26 ఇచ్చినందుకు సగౌరవంగా, వినయంగా నేను యాక్సెప్ట్ చేస్తూ, ఈ పెద్దలు నాకు అవకాశం ఇస్తే కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడే అవకాశం ఇస్తారా? Yes, why not? Can I laugh? I will go there. మేము మిమ్మల్ని పర్మిషన్ అడగాలి విత్ ద పర్మిషన్ ఆఫ్ మేము అడగాలి మిమ్మల్ని పర్మిషన్ ఆఫ్ ది చైర్. ఎస్, నేను ఈ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన తర్వాత నా స్టూడెంట్స్ గ్రూప్లో నేను చదువుకుంది విజయవాడలో. నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఇలా సెలెక్ట్ అయ్యాను, నన్ను గౌరవంగా అధ్యక్షుని చేశారు అని చెప్పి పెడితే, నువ్వు ఇప్పుడేంట్రా, నువ్వు 1983-84 అయ్యావు కదా, మర్చిపోయావా అని. రియల్లీ ప్రామిస్ నాకు గుర్తులేదు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఇన్ 1983 నేను లియో మెంబర్ని. అంటే నాకు అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, లయన్స్ క్లబ్, లియో క్లబ్ అనే నాకు అంత అవేర్నెస్ లేదు. కానీ నా ఫ్రెండ్స్ అందరూ గుర్తు చేశారు. మనం హెల్త్ క్యాంప్స్ చేసేవాళ్ళం, ఐ క్యాంప్స్ చేసేవాళ్ళం. మనం ఏ కార్యక్రమం, ఎన్ఎస్ఎస్, నేను మా కాలేజ్ క్యాప్టెన్, నేను శాతవాహన కాలేజ్ ఎన్ఎస్ఎస్ క్యాప్టెన్. సో వెన్ ఎవర్ దే నీడ్ వాలంటీర్స్, దే అప్రోచ్ అస్. ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని అప్రోచ్ అయ్యేవారు. అప్పుడు ఈ లియోలో కొంతమంది యాక్టివ్గా ఉండేవాళ్ళు మా కాలేజీలో. వాళ్ళందరూ కూడా నన్ను లియోలో మెంబర్షిప్ చేసి నాకు ఇలాంటి బ్యానర్ ఒకటి ఇచ్చారు, చిన్నది లియో అని. దాంతోపాటు మేము తరచుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి నేను చెన్నై వెళ్ళిపోయాను. ఉన్న ఈ 2 ఇయర్స్ నేను కంటిన్యూగా సేవ చేశాను కానీ లియోలో. తర్వాత చెన్నై వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను దాని గురించి పట్టించుకోవాలి. తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉషారాణి గారు, నా వైఫ్ బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ,